డాక్టర్ రాజారావు గారు మేమంతా మద్రాసులో ఉంటే ఆయన ఎప్పుడు వచ్చారు. అదే పత్రదంగా అని జమున గారు మద్రాసు రావడం, ఆంధ్రప్రదేశ్లో వేసి ఆంధ్రప్రదేశ్ అంతా కూడాను అన్ని నాటకాలు, ఎన్ని వేషాలు ఎన్నో వేసి ఎంతో సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టి ఇంతకు దేశమును ప్రేమించమన్నా అంతవరకు ప్రజల్లోకి రాలేదు. గురజాడ గారు ఎప్పుడో రాశారు. అది ఒక ట్యూన్ చేసి పాడుతుంటే ఒక పెద్ద 1,00,000 మంది జనం వచ్చారు. వంటలో తోముతా కూడా ఆ పాట పాడుతూ అంతా కూడాను ఆనందించారు. ఎవరండి గురజాడ అప్పారావు గారు, కమ్యూనిస్టా అని అడగాలి. అలాగే ఆ రోజుల్లో ప్రజానాట్య మండలి డిప్రెషన్ రావడం వల్ల చాలామంది మెడ్రాస్ చేరారు. డైరెక్టర్స్ తాత్నేని ప్రకాష్ రావు, ప్రత్యేగాత్మ, రామనీయుడు, అనిశెట్టి, పినిశెట్టి, వీళ్ళంతా చాలామంది ఉన్నారు. నాకు గుర్తు రావట్లేదు చాలామంది. పెరుమాళ్ళు ఇటువంటి వాళ్ళు చాలామంది కూడా అక్కడ చల్లవాడ కుటుంబరావు, ఆఖరికి కొంతమంది హాస్య నటులు, వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. తర్వాత ఇంతేకాదు, మనం ఇప్పుడు దాకా ఈ 6 రోజులు రామారావు గారి గురించి, సావిత్రిని గురించి అందరూ మాట్లాడటం జరిగింది. కానీ హాస్య నటులను కూడా మనం మాట్లాడుకోవాలి. ఎవరంటే రియలింగ్ గారు మొట్టమొదటి చెప్పుకోవాల్సిన ఆయన నవ్వేవాడు కాదు, మనం నవ్వించేవాడు. ఆయనతో నేను కూడా యాక్ట్ చేశాను. అరే నేను రాకపోతే నా వేషం వేయిరా అనేవాడు. అట్లా నాకు మీరందరితో కూడా పరిచయం ఉంది. పుట్టిల్లు మధ్యలో ఆగిపోయింది. అప్పుడు చండర్ రాజేశ్వరరావు గారిని తీసుకొచ్చి అందరినీ పిలిపించి మీటింగ్ పెట్టి మళ్ళా దాన్ని పూర్తి చేయడానికి నేను ఎంతో దోహదం చేశాను. ఈరోజు అందులో ఈ ప్రొడ్యూసర్ రామానాయుడు గారు చాలా దెబ్బలు తిన్న తర్వాత ఆయన చక్రపాణి నాగిరెడ్డి గారితో కలిసి సినిమాలు తీసి అక్కడ అన్నీ నేర్చుకుని తర్వాత మళ్ళీ సొంతంగా తీయడం మొదలెట్టారు. మా డైరెక్టర్ కాపీ చాండికి వెళ్ళి ఆయన చేపించేది రాముడు భీముడు. ఇటు ఆ పిక్చర్తో ఒక తెలుగులోనే కాదు, తమిళ్, హిందీలో తీసి సక్సెస్ అయ్యి ఈరోజు ఆయన రికార్డు సృష్టించి 100 పిక్చర్స్ పైన తీసినటువంటి మహానుభావుడు దీనికి ప్రొడ్యూసర్. అది ఇటువంటి వాళ్ళు డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు, యాక్టర్సు ఇటువంటి వాళ్ళు ఉండబట్టి మన ఆంధ్రప్రదేశ్
ఎంతో గొప్ప పేరు తెచ్చుకుంది. దాన్ని మిగతా వాళ్ళు పూర్తి చేస్తారని, ఎందుకంటే ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను. పూర్వం బిజినెస్లో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు చాలామంది మధ్య వయస్సులోనే చనిపోయారు. ఎందుకంటే వాళ్ళకి విపరీతమైన టెన్షన్, యాక్ట్ చేయాలంటే విపరీతమైన టెన్షను, నర్వస్ టెన్షను ఎప్పుడు అట్లా వస్తుంది. కాబట్టి అవన్నీ ఇంద్రియాలు పనిచేయటం వల్ల, ఎక్కువగా పనిచేయటం వల్ల వాళ్ళకి ఒక విధమైనటువంటి అనారోగ్య పరిస్థితులు రావడం, మధ్యలోనే చనిపోవటం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఆ యాక్టర్స్ అంతా కూడాను మన కోసం వాళ్ళు శ్రమించారు, చనిపోయారు. వాళ్ళందరికీ నా దోహాలు. యాక్టింగ్ అంటే మామూలు విషయం కాదు. రామారావు గారు చెప్తున్నాడు, ఒక్కొక్క డైలాగ్ చెప్తామంటే ఎంత పెద్ద డైలాగ్ చెప్పినా కూడా చూడండి ఎంత చక్కగా మాట్లాడు. అంటే దాని కనుక ఆయన ఎన్నిసార్లు చదువుకుని ఉండాలి. మనం ఒక్క సెంటెన్స్ చదవలేము, అవి మర్చిపోతాం. ఇది పరిస్థితి. ఇంకా